ఒక అడవిలో టింకు మింకు అనే ఇద్దరు ర్యాబిట్లు చాలా అల్లరిగా ఉండేవాళ్ళు. డిసిప్లిన్ అంటే అస్సలు తెలియదు. ఎవ్వరూ మనల్ని ఆపలేరు. అరే, మా ఆహారం పోయింది, మీరెందుకు ఇలా చేస్తారు? వీరు చేసే అల్లరంతా చెట్టు పైన ఒక పక్షి చూస్తూ ఉంది. ఆ పక్షి పేరు మాయ. చాలా తెలివైంది, జ్ఞానవంతురాలు. ప్రతి జీవికి డిసిప్లిన్ నేర్చుకోవాలని సూచిస్తూ ఉంటుంది. వారి ఆగడాలను చూసి మాయ ఇలా అంటుంది: నియమం లేకుండా జీవించటం అంటే ఇతరులకు హాని చేర్చడం. మీరు మారాలి. దానికి మింకు ఇలా అంటాడు: మా ఆటే మా ప్రపంచం. ఆడండి, కానీ బాధించకుండా. రేపటి నుంచి నా పాఠశాలకు రండి, మీకు ఎలా జీవించాలో నేను నేర్పిస్తాను. మాయ చెప్పినట్టుగానే టింకు మింకు ఇద్దరు మాయ చెప్పే స్కూల్కి వచ్చారు. మాయ ఇలా చెప్పడం మొదలుపెట్టింది: చూడండి టింకు మింకు, తేనెటీగలు కలిసి పనిచేస్తాయి. ఎలుకలు ముందుగా ఆహారం దాచుకుంటాయి, అంతేకాని అల్లరి చిల్లరగా తిరుగుతూ వారి బాధ్యతలను మరువవు. అలాగే మీరు కూడా ఒక నియమం అనేది ఉండాలి. అంటే మనకు ప్లాన్ ఉండాలి. ఇలాగైతే మన జీవితం సరదాగా ఉంటుంది. అవును, మన జీవితం సరదాగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే వేళ మనలో ఉన్న వ్యక్తిత్వం బయటపడుతుంది. కాబట్టి అందరికీ సహాయం చేస్తూ చాలా మంచి నడవడికగా నడుచుకుంటూ గొప్పగా పేరు తెచ్చుకునే విధంగా ఉండాలి. విన్నారా టింకు మింకు? రేపటి నుంచి మీరు ఇలా ఉండటానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు మాయా అక్క. శాంతి మంచిదని ఇప్పుడే అర్థమైంది. ఒకరోజు అనుకోకుండా అడవిలో తుఫాను మొదలయ్యింది. ఆ సమయంలో అడవంతా గందరగోళంగా ఉంది. పక్షులు, జంతువులు అంతా భయంతో అటు ఇటు పరుగులు పెడుతూ ఉన్నాయి. అప్పుడు టింకు మింకు ఇలా అన్నారు: అరెరే, భయపడకండి, రండి, మా ఇంట్లోకి రండి. మీరు భయపడకండి. తుఫాను తగ్గే వరకు మా ఇంట్లో తలదాచుకోండి. రండి, మా ఇంట్లో తగిన ఆహారం కూడా ఉంది. భయపడకండి, రండి. అరెరే, మీరు కూడా రండి మిత్రమా, మా ఇంట్లో తలదాచుకోండి. తుఫాను తగ్గగానే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్దురు గాని. రండి రండి అంటూ టింకు మింకు ఇద్దరు తోటి జీవులకు సహాయం చేస్తూ ఆ రోజు చాలా మంచి పని చేశారు. ఆ రోజు టింకు మింకు చేసిన సహాయానికి తోటి జీవులన్నీ టింకు మింకుని చాలా మెచ్చుకున్నాయి. మీరు ఇంతటి గొప్పవారని తెలియదు మాకు. చాలా మంచి మార్పునే వచ్చింది. మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి అని మిగిలిన జీవులన్నీ వాటికి ఎంతో కృతజ్ఞతలు తెలిపాయి. అప్పటి నుంచి అడవి మారింది. ప్రతి ప్రాణికి ఒక్కటే మిషన్: శాంతిగా జీవించటం. డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్క జీవికి అవసరం. చూసారా పిల్లలు, క్రమశిక్షణ ఉన్న జీవితం ఎప్పటికైనా మనల్ని గెలిపిస్తుంది. మీరు కూడా తోటి వారికి సహాయం చేస్తూ ఒక నియమ నిబంధనలతో చక్కగా జీవితాన్ని కొనసాగించండి. మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందామా? మీ సుద్రక్ష కథాసాగర్.